ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము 26వ అధ్యాయము 33వ వచనం. అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉండిన మీ దివ్యమైన వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకును రాజ్యం కొరకును సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో అడ్డతెర, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని చూస్తున్నాం. దేవుని గుడారమైన ప్రత్యక్షపు గుడారము 3 భాగములను కలిగి ఉన్నదని మనము మొదటి నుంచి వినుచున్నటువంటి విషయం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మనుషుడు 3 భాగములునై ఉన్నారు. మన దేవుడు త్రియేక దేవుడునై ఉన్నారు. ప్రియులారా, భక్త పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళారని లేఖనం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసయ్య 3వ దినాన తిరిగి లేపబడ్డారని వాక్యం సెలవిస్తుంది. 3 దినములు ఆయన యోనా వలె భూగర్భంలో దాచబడి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కొర్నేలి 3 గంటల ప్రార్థన వేళకు దైవ దర్శనాన్ని చూచాడని లేఖనం చూస్తున్నాం. ఇలాగున ఎన్నో విషయాలు 3 అక్కడనే మనం చూడవచ్చు. ప్రియులారా, అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసేది ప్రియులారా ఒకటి ఉంటుంది. అది అడ్డతెర. దేవునికి మహిమ కలుగునుగాక. అడ్డతెర. ఈ అడ్డతెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసి
పరిశుద్ధ స్థలములో మరి 3 వస్తువులు సన్నిధి రొట్టెల వల్ల, దీపస్తంభము, ధూపవేదిక అనేది 3 మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అతి పరిశుద్ధ స్థలములో మనకు దర్శనమిచ్చినది ఏదనగా నిబంధన మందసము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా, ఈ నిబంధన మందసం ఉండిన పరిశుద్ధ స్థలమును, అలాగుననే ధూపవేదిక, అలాగుననే ప్రియులరా రొట్టెల బల్ల, దీపవృక్షమును కలిగి ఉన్న ఆ పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది అడ్డతెర్ర. చూడండి, దీని కొరకైనటువంటి వాక్యాన్ని ఒక మాట చూపిస్తున్నాను. లేవి కాండము 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను కరుణాపీఠము మీది మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకియున్నట్లు అతడు మందస్సము మీది కరుణాపీఠమును ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎప్పుడునూ రాకూడదని అతనితో చెప్పుము. దేవునికి స్తోత్రం. ఒక యాజకుడు గుడారములోనికి ఉదయము మధ్యాహ్నము తప్పక వెళ్ళి ఆ ప్రదీపములను వెలిగించి రొట్టెల బల్ల మీద ఉన్న ఆ రొట్టెలను దాన్ని చక్కగా సర్దిపెట్టి దీపాలను వెలిగిస్తారు. చూడండి, సమూయేలును గూర్చి చెప్పబడినప్పుడు దీపం ఆరిపోక మునుపు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇలాగున మరి ఈ మందస్సము ఉండినటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు ప్రతిదినం వెళ్ళకూడదు. అతి పరిశుద్ధ స్థలములోనికి నియమించబడిన కాలములో మాత్రమే తాను వెళ్ళవలసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నియమించబడిన సమయంలోనే వెళ్ళాలి, ప్రతిదినం వెళ్ళకూడదు. ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలము. ప్రధాన యాజకుడు మాత్రమే లోనికి వెళ్ళవలసి ఉండెను. అయితే పిల్లరా, మరి ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసినదే ఈ యొక్క అడ్డతెర. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే 3వ వచనంలో, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమనబడెను అని చూస్తున్నాం. ఈ తెర లోపలికి ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళక నియమము ఏర్పరచబడెను. మనకు తెలుసు కదా, నియమమును దాటితిమా అది దేవుని కోపమును రేపిన వారముగా ఉందుము. ప్రియులారా, నిర్గమాకాండము 40వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఇలాగున రాయబడింది, మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. ప్రియులారా, ఆ యొక్క మందసమును తెరతో కప్పారని అక్కడ మనం చూస్తున్నాము. ఆత్మీయులారా, ఇప్పుడు మనం నేర్చుకునే మాట ఏంటంటే అడ్డతెర. అడ్డతెర ఏం చేసింది? పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసింది. పరిశుద్ధ స్థలములో ఉండిన మందసము దేవునికి ప్రతిగా నుండినది. ప్రియులారా, మందసము ఎక్కడున్నదో అక్కడ ప్రజలకు ఘనత. ఈ మందసం ఎక్కడున్నదో అక్కడ ప్రజలకు ప్రభువు ఉన్నారు అనేటువంటి ఓ నమ్మకం. అయితే ఇప్పుడు జరుగుచుండిన విషయం ఏంటంటే, ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. అంటే ఒక మనుష్యుడు మహోన్నతుడైన దేవుని సమీపించాలంటే ఎప్పుడు పడితే అప్పుడు
గుడారములోనికి వెళ్ళి మందసమును దర్శించుటకు అవకాశం లేదు. సంవత్సరానికి ఒక్క మారే నియమించబడిన సేవకులే వెళ్ళాలి అనేది నియమం. అయితే దేవుణ్ణి మానవుడు దర్శించుటకు సమయము అనేది నియమకాలంలోనే ఏర్పరచబడి ఉన్నది, పాత నిబంధన. అయితే మరి ఈ కాలమందు మన జీవితంలో ఉన్న మేలేంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కలువరి శిలువలో ప్రాణాన్ని బలియాగముగా అర్పించినప్పుడు 3 గంటల వేళ ఆయన తన ప్రాణాన్ని విడుచుచున్న సమయంలో సమాధులు తెరవబడెను. అనేక మంది పరిశుద్ధులు లేపబడి యెరూషలేములో అనేకులు కగపడెను. మేఘం కమ్మెను, చీకటి ఆవరించెను, దేవాలయపు అడ్డతెర చినిగనని మనం చూస్తున్నాం. అంటే దేవాలయపు అడ్డతెర చెరుగుట వలన ఏమైంది? ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసిందే కదా అడ్డతెర. దేవుణ్ణి మానవుడు దర్శించుటకు నియమకాలంలో ఏర్పరిచింది కదా అడ్డతెర. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ అడ్డతెర అనేది చింపబడింది. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ఎప్పుడైతే బలియాగమునయ్యున్నారో దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బలియాగము అవుట వలన ఆ దేవుని దర్శించడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని అనుసరించి నడవడానికి ఇక నియమకాలము కాదు, నియమములు ఏర్పరచబడలేదు. పులరా, మోషే సీనాయి పర్వతం మీద నుండి దిగి వచ్చినప్పుడు ముసుగు వేయబడిన మహిమను ప్రజలు చూచారు. అయితే ఈ కడవరి కాలంలో ముసుగు లేని మహిమతో మనం నింపబడుతున్నాం. దేవాలయపు తెర ఎప్పుడైతే చింపబడినదో ప్రియులారా, ఆ చింపబడినటువంటి విధానాన్ని బట్టి మనుష్యుడు గుడారములోనికి, దేవాలయంలోనికి నేరుగా ప్రవేశిస్తున్నారు. యేసుక్రీస్తు శరీరమునబడిన తెర కలువరిలో అది చినుగుట వలన మహాదేవుని ఎల్లవేళలను మనము దర్శించుటకు గాను, తండ్రి అని పిలుచుటకు గాను దేవుడు మనకు అవకాశాన్ని యేసు ద్వారా మనము పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, గుడారములోని యాజకుడు మందసాన్ని దర్శించుటకు నియమకాలములోనే వెళ్ళి ఉన్నారు. అయితే ఈ కృపాకాలములో మనకు నియమము లేదు. నిరంతరమును నిత్యమును ఆ దేవుని దర్శించే అవకాశం యేసు అనబడిన, శరీరం అనబడిన తెర ద్వారా మనకు అవకాశం దొరికింది. అట్టి కృపను కలిగిన మనము నిరంతరము నిత్యపు యాజకత్వములో నిలిచియుందుముగాక. తండ్రి దేవా స్తోత్రములు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.